ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ గారు అలాగే కేటీఆర్ గారికి వీళ్ళిద్దరు అంటే కవిత గారికి ఎందుకో పడట్లేదు. అంటే ఆమె సొంత కూతురైనా సరే పార్టీ విషయంలోకి వస్తే వాళ్ళిద్దరి మధ్యన చాలా విభేదాలు ఉన్నట్లు అందరికీ కూడా స్పష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు వ్యతిరేక కార్యక్రమాలు వ్యతిరేకంగా కవిత గారు చాలా వాటిల్లో పాల్గొనడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కవితను అయితే సస్పెండ్ చేస్తున్నట్టుగా పార్టీ అయితే పేర్కొంది. అయితే దాన్ని అధికారికంగా కూడాను టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు అలాగే పార్టీ క్రమశిక్షణ వ్యవహారాలు చూసుకుంటున్న సోమ భరత్ వీళ్ళు ఈ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. అయితే ఆమెను క్రమశిక్షణ ఉల్లంఘన కింద అలాగే పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న కార్యకలాపాల వల్ల ఆమెని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కింద అలాగే ఈ విషయంలోని కేసీఆర్ గారు కూడా తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా ఆయన ఆమోదం కూడా తెలిపినట్టు తెలుస్తుంది. అయితే ఆమెను సస్పెండ్ చేస్తున్న లేఖ అయితే ఇప్పుడు మనం చూడొచ్చు. అది కూడా మీరు ఇప్పుడు చూసేయండి. చూసారు కదా, ఇందులో ఏం రాసింది అంటే పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలోని ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలోని ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధ్యక్షులు శ్రీ కె చంద్రశేఖర్ రావు గారు శ్రీమతి కె కవితను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వీడియోలో చూస్తున్నట్లయితే మీకు అక్కడ ఆమోద ముద్ర అలాగే సంతకం అన్ని రాసున్నాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.